హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ యాదగిరి అఫీషియల్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ఈరోజు పొద్దున శనికి రావడం జరిగింది. శనికి అయితే వచ్చినాము. మా కొడుకులు చిన్నపిల్లలు బాల వినాయకుని అయితే పెట్టిరు. బాల వినాయకుని పెట్టినప్పుడు లడ్డు కొన్నాడు అన్నమాట. లడ్డు బీట్ చేసిండు. ఆ లడ్డు బీట్ చేసిన తర్వాత కొంచెం అయితే దేవుని కోసం దేవుని ప్రసాదం చేనులో తగిలితే మంచిగా ఉంటుందని మా కార్తీక్ రోజు వాళ్ళ తాత నానమ్మ రోజు అడిగిరు అంట. అడిగితే డాడీ ఎప్పుడు పోదాం అంటే పోదాం పోదామని అసలు రాలేకపోయినాం. ఇన్ని రోజులు స్కూల్ ఉండే అట్లనే వర్షం పడ్డది. ఇప్పుడైతే శనికైతే వచ్చినాము. లడ్డు అయితే మొత్తం చల్లినావా కార్తీక్ మొత్తం? మొత్తం శని మొత్తం చల్లినావా? ఎవరు చెప్పారు మరి నీకు ఇట్లా లడ్డు చల్లితే పంటలు మంచిగా పండుతాయని? తాతలు చెప్పిరా? తాతలు చెప్పింది కాబట్టి శనికి వచ్చినాం అనమాట. చూడొచ్చు పొద్దుగా అయితే మేము ఇట్లా ఇంకెవరైనా మీరు లడ్డు కొన్నోళ్ళు బీట్ చేసిన వాళ్ళు ఉంటే గిట ఖచ్చితంగా మంచి జరుగుతుందనే కొనుక్కుంటాం కాబట్టి చేనులో గిట చల్లొచ్చు. ఆ లడ్డు చేనులో చల్లినందుకు పంటలు గిట మంచిగా పండుతాయి. సో ఇట్లా పొద్దున శనికైతే వస్తే మొత్తం మంచి పడ్డది. మామూలు కన్నా ఎక్కువ ఉన్నది. ఇట్లా మంచిగా ఎట్లా పడుతున్నా చూడు. ఇట్లా మంచి పడ్డందుకు మొత్తం అయితే తడిచిపోయిండు. ఒకసారి చూడొచ్చు. అప్పుడే వద్దాం అనుకున్నాం కానీ ఇక హాలిడేస్ లేకుండా ఈరోజు అయితే సండే ఉన్నది. అందుకని పోదాం డాడీ అంటే మా కార్తీక్ పోదాం అన్నందుకు అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మీరు గిట ఎవరైనా లడ్డు పెరిగిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లడ్డు అనేది సగం చేనులో చల్లగలరని కోరుతున్నాం.